పెట్టుకుంటే పులివెందుల బెంగళూరు వెళ్ళిపోయారు, తగ్గించేసుకుని వెళ్ళిపోయి నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనిరా అనేది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కాంట్రాక్టర్లంతా జగన్మోహన్ రెడ్డిని ముట్టడించడం, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ రావడం, బిల్లులు క్లియరా. అసలు ఏ విధంగా ఆర్థిక మంత్రి ఆమోదం లేకుండా ఆర్థిక మంత్రి పర్యటనలో ఉన్నప్పుడు 100 కోట్ల బిల్లులు చేశారండి పులివెందుల వర్కులకు. సరే, కడప జిల్లా ఇవాళ జిల్లాలో ఆ 100 కోట్ల బిల్లులకు ముందు జరిగిన బిల్లులు ఇచ్చారా? ఇప్పుడు తెలుగుదేశం హయాంలో ఉపాధి హామీ వర్కులు ఉన్నాయి, బిల్లులు అవి క్లియర్ చేయాలా అవసరం లేదా? ఎన్నేళ్ల నుంచి ఆ బిల్లులు పెండింగ్ పెట్టారండి. ఎన్ని వేల కోట్లు చెల్లించాలా? అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం 2014-19 మధ్య చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులు అవేంటి? సిమెంట్ రోడ్లు. జాతీయ ఉపాధి హామీ పథకం బిల్లులేమో ఆపేశారా ఇన్నేళ్ళు? వాళ్ళు అసలు మామూలు సుదీర్ఘ పోరాటం, న్యాయ పోరాటం, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నిజంగా అది రాలేదు. కానీ కాంట్రాక్టులలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలనే కదా, ఏది లంచాలు, ముడుపులు, పైరవీలు, వీటన్నిటికీ అడ్డుకట్ట వేయటం కోసమే ఆర్థిక శాఖలో సంస్కరణలు. అవును, ఇప్పుడు ఈ మనం అనుకున్నటువంటి ఈ సిఎఫ్ఎంఎస్ కావచ్చు, లేకపోతే ఈ ఫిఫో కావచ్చు, ఇవేంటి వీళ్ళు అబవ్ కాన్స్టిట్యూషన్ అనుకుంటున్నారా? అబవ్ లా అండ్ ఆర్డర్ అనుకుంటున్నారా? ఎలా చూడాలా? ఇప్పుడు ఏది ఆ క్లర్క్ స్థాయి నుంచి నీకు సెక్రటరీ దాకా పేరుకుపోయిన ఈ జాడ్యం ఒక వైరస్ లాగా మారింది. మనం ఏదో కరోనా వైరస్, కోవిడ్-19 ఏదంటారు, దాన్ని మించిన వైరస్ ఇవాళ స్ప్రెడ్ అయింది. ఈ వైరస్ ప్రజలు వదులుచుకున్నారు. ఏది అద్భుతమైనటువంటి తీర్పుతో ప్రభుత్వంలో వదులుచుకోలేకపోతుందా? అంటే ఈ వైరస్ని అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ ప్రభుత్వం తయారు చేయలేకపోతుందా? ఇప్పుడు చంద్రబాబు ఇక్కడ జినోమ్ వ్యాలీలో పెట్టినటువంటి మన సుచిత్ర ఎల్లా కృష్ణ వాళ్ళు చేసిన వ్యాక్సిన్ ఏమో ప్రపంచం మొత్తం కరోనా నుంచి విముక్తం చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తున్న ఈ వైరస్కి వ్యాక్సిన్ ఎవరు చేయాలా? వారే చేయాలి. సుచిత్ర ఎలా చేయాలా? అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇవాళ ఈ వ్యాక్సిన్ తయారు చేయాల్సిన బాధ్యత పయ్యావుల కేశవ్ మీద ఉంది, చంద్రబాబు పైన ఉంది, పవన్ కళ్యాణ్ పైన ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ఫైనాన్స్ మినిస్టర్గా మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు నువ్వు లేకుండా, నీ ఆమోదం లేకుండా, నువ్వు పర్యటనలో ఉన్నప్పుడు 100 కోట్లు బిల్లులు క్లియర్ చేస్తాడా? హౌ డేర్? ఆనంద్ సార్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సార్ గారు నమస్కారం అండి. ఏంటి ఇంత అవసరమైన వాటికి సంబంధించేమో అధికారులు సరిగా స్పందించకపోవడం, ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఆదేశించి